హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసినాయి, రిలేటివ్స్ కూడా ఇంటికైతే వచ్చేసారు. ఈవెంట్స్, ఫంక్షన్స్, మ్యారేజెస్ అయితే చాలా ఎక్కువైపోయాయి. అవన్నీ తిరిగేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. ఎక్కడికైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్దామంటే గుబ్బాల మంగమ్మ తల్లి టెంపుల్ ఎప్పుడు చూడలేదు కదా, వెళ్దామని అయితే అన్నారు. ఇది వచ్చేసి జంగారెడ్డిగూడెం అనమాట. అయితే ఇక్కడికైతే వచ్చేసాం మేము. సో ఇక్కడ ఏం చేసాము ఏంటి అని అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే తీసాను. సో అయితే చూసేసేయండి. గాయస్, ఈ టెంపుల్స్ దగ్గర అయితే ఎక్కువ ట్యూస్డే ఇంకా సండే అయితే పీపుల్ ఉంటారంట. సో అందుకే మేము కూడా ట్యూస్డేనే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఎవరు ఉండరేమో అనుకున్నాను, ఫారెస్ట్ ఏరియా కదా. బట్ షాప్స్ అవి అయితే బాగానే ఉన్నాయి. ఈ షాప్స్ అవి 365 డేస్ ఉంటాయంట. సో మేమైతే సారీస్ అవి తీసుకురావడం మర్చిపోయాం. సో ఇక్కడ సారీస్, బ్లౌజ్ పీస్ అవి అయితే తీసుకున్నాము. సో ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కార్లు అయితే అక్కడ పార్క్ చేసేసాం. పార్క్ చేసి కొంచెం ముందుకైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము గైస్ టెంపుల్ దగ్గరికి. మీరు చూడండి లొకేషన్ అది ఎలా ఉందో. గైస్, ఈ టెంపుల్కి మెయిన్గా అయితే నైవేద్యం పెట్టుకోవడానికి అయితే వస్తారు. అమ్మవారికి మొక్కుకుంటారు. మొక్కు తీరిన తర్వాత ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు కోడిని కానీ మేకని కానీ అయితే అమ్మవారికి నైవేద్యం పెడతారు. సో మేమైతే ఇక్కడికి సరదాగా వచ్చాం కదా చూద్దామని. సో మా ఫ్యామిలీ ఒక కోడిని, అత్త వాళ్ళ ఫ్యామిలీ ఒక కోడిని, అలాగే డాడీ వాళ్ళ అత్తయ్య మావయ్య వచ్చారు. వాళ్ళు కూడా ఒక కోడిని అయితే అమ్మవారికి నైవేద్యంగా మేము 3 కోళ్ళని పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఆ కోళ్ళని కొనేసిన తర్వాత ఫుల్గా అయితే కడిగేసి అమ్మవారి దగ్గరికి అయితే ఆ కోళ్ళని తీసుకెళ్తున్నాము. ఎంట్రన్స్ అది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అలాగే ఎంట్రీ టికెట్ కూడా ఉంది. పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాము. ఇది మొత్తం స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, స్టెప్స్ ఎక్కి దిగాలన్నమాట. చూడండి మీరు. గైస్, ఇక్కడైతే ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అని పెట్టి బోర్డు పెట్టారు. అందుకని నేనైతే మొబైల్ లోపల పెట్టేశాను. బట్ ఇక్కడికే టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది అబ్బాయిల చేతిలో మొబైల్స్ అయితే చూసాను. వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు, ఏమీ అనలేదు. అందుకని అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను. బట్ అమ్మవారి విగ్రహం ఉన్న చోట అయితే ఏమీ వీడియో క్యాప్చర్ చేయలేదు. కానీ బట్ నేనైతే వీడియో కొంచెం క్యాప్చర్ చేశాను మీకోసం. అక్కడ వాటర్ వస్తున్నాయి చూసారా, అవి 365 డేస్ అలానే వస్తాయంట వాటర్. అదే అనమాట. అక్కడ మనకి చూసారా కొండలా ఉంది కదా, ఆ కొండ లోపల అమ్మవారు ఉన్నారనమాట. సో అక్కడైతే దండం పెట్టేసుకుని అయితే అమ్మవారి కోళ్ళు అవి చూపించేసి బయటకు అయితే వచ్చేసాం మేము. సో ఇలా ఉంది ఇక్కడైతే మొత్తం. మనం ఇందాక ఎలా అయితే వెళ్ళామో దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకో దారి కూడా ఉంది గైస్. అక్కడి నుంచి మనం అయితే మళ్ళీ వెనక్కి వచ్చేయాలన్నమాట, అదే స్టెప్స్ యూజ్ చేసుకుని. ఇంకా బయటికి రాగానే ఒక మంచి ప్లేస్ చూసి అయితే మా వాళ్ళు వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసారు. మమ్మీ, అత్త, పండు అయితే కటింగ్ చేస్తున్నారు. ఈ లోపల డాడీ, మావయ్య, తాతయ్య వాళ్ళందరూ అయితే పొయ్యి అవి సెట్ చేస్తున్నారు అనమాట, పుల్లలు అవి తీసుకొచ్చి. ఇంకా మా అప్పు అయితే ఇంకా చూడండి అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి, కార్ కీస్ అవి పెట్టుకుని అయితే కూర్చుంది. కార్లో అయితే అక్కడ పార్క్ చేసేసుకున్నాం అనమాట. సో చూడండి, చూపిస్తాను మేము వంటలు ఏమేమి చేసుకున్నామో. చికెన్ బిర్యానీ చేసేసుకుందాం, గమ్మున అయిపోతుంది కదా అనుకున్నాం గైస్. బట్ ఏంటంటే అంకుల్, మా మావయ్య గారు అయితే ఈరోజు నాన్ వెజ్ తినరు అనమాట ట్యూస్డే. సో అందుకని చికెన్ కర్రీ విత్ వెజ్ బిర్యానీ అయితే చేసేసుకున్నాము. సో ఫుడ్ అయిపోగానే ఇక్కడ ఒక చెట్టుకి అయితే పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారిలాగా ఆవిడకైతే నైవేద్యం పెట్టేసాము. మేము వండుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టి వాటర్ కూడా అయితే పెట్టి దండం అయితే పెట్టేసుకున్నాం మేము.
కుకింగ్ అయిపోయింది కదా గైస్, ఇంక ఇట్స్ టైమ్ టు ఈట్ అనమాట. భలే అనిపించింది సరదాగా మన లైఫ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక ప్లేస్కి వచ్చి ఇలా మంచి ఎన్విరాన్మెంట్ మధ్యలో ఇలా వండుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసి ఉంటే నాకు ఏ ప్లేస్ విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే వచ్చేసింది గైస్, అక్కడ వాగులు నిండిపోతాయంట, అందుకే ఫాస్ట్గా బయలుదేరి ఇంటికైతే వచ్చేసాం. బై బాయ్.